నమస్కారం విక్రమాదిత్య గారు. సూర్యోస్మి తల్లి. గురూజీ నేను మీ వీడియోస్ చాలా వరకు చూశాను. సో, ప్రతి దాంట్లో కూడా అంటే మనం మన ఆరోగ్యాన్ని సక్రమంగా ఉంచుకోవాలన్నా, అంటే ఏదైనా మన శరీరానికి ఏదైనా రోగం వచ్చినా సరే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సొసైటీలో హాస్పిటల్‌కి వెళ్ళడమే జరుగుతుంది. అది కామన్‌గా జరుగుతుంది. సో, ఇలా టాబ్లెట్స్ ఏవీ లేకోకుండా కేవలం వెజిటబుల్స్‌తోనే మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అన్నది నేను మీ నుంచే విన్నాను. ఎలా మనం కేవలం వెజిటబుల్స్ ద్వారానే మనం మన ఆరోగ్యాన్ని సక్రమంగా ఉంచుకోగలుగుతాం? ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ ఇప్పుడున్నటువంటి వ్యవస్థ. మీ ఇప్పుడు చిన్న వయసు సుమారు ఒక 100 ఏళ్ళు వెనక్కి వెళ్తే ఏముంది? మోడర్న్ మెడిసిన్ ఉందా? లేదు. ఆయుర్వేదం ఉంది. అవును. కషాయాలు, ఆకులు, పసర్లు, చూర్ణాలు. తర్వాత పరిస్థితులు మారుతున్న కొద్దీ మోడర్న్ దాన్ని డెవలప్ చేశారు బాగా. దాన్ని అప్పుడు కొంతమంది వరకు అంటే ఫస్ట్లో అంటే ఇప్పుడున్నట్టు పెద్ద పెద్ద డిగ్రీలతో స్పెసిఫికేషన్స్తో మాస్టర్స్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఎంబీబీఎస్ చదివితే డాక్టర్, ఒకే డాక్టర్ అన్ని రోగాల్ని చూసేవారు. ఇప్పుడు గుండెకు ఒక డాక్టర్, ఊపిరితిత్తులకు ఒక డాక్టర్, లివర్కు ఒక డాక్టర్, ప్యాంక్రియాస్కి ఒక డాక్టర్, కిడ్నీలకు ఒక డాక్టర్ పంచుకున్నారు. మరి ఇది వరకు ఇంత డెవలప్మెంట్ లేని రోజులో ఒకే డాక్టర్ అన్ని రోగాలకి ఎలా ట్రీట్మెంట్ చేసేవారు తెలియదు. ఇది కొన్ని లక్షల కోట్ల ప్రశ్న, సమాధానం దొరకదు నిజంగానే. అప్పట్లో ఒక మెడిసిన్ ఉండేదటమ్మా, పెన్సిలిన్ అనే ఒక ఇంజెక్షన్. అది టెస్ట్ చేసేస్తే చాలా వరకు రోగాలు తగ్గిపోతాయి. అది బ్యాన్ చేస్తారు. ఎందుకంటే చాలా రోగాలకి అది సమాధానం చెప్పేస్తుంది కాబట్టి అలా అయితే ఎలా కుదురుద్ది. అందుకని దీన్ని బ్యాన్ చేస్తారు. ఈవెన్ అంటే నాగరికతలో ఏవైతే ఇప్పుడు ఈ వ్యాధులను నయం చేసే విధానం ఏదైతే ఉందో అసలు ఎలా చేసేవాళ్ళు, ఎలా తెలుస్తుంది అన్న ఆలోచన ఉంటుంది. టెస్టులు లేవు, ల్యాబులు లేవు, పరీక్షలు లేవు, ఏవీ లేవు. ఇలా నాడి పట్టుకుని, నేను రీసెంట్గా మా గురుగారి దగ్గరికి వెళ్ళానమ్మా. ఆయన ఇలా చేపట్టుకుని ఇలాగే ఇక్కడోసారి పెట్టి ఇప్పుడోసారి నీ కిడ్నీ ఇంత పర్సెంటేజ్ పనిచేస్తుంది, నీ ఊపిరితిత్తులు ఇంత పని చేస్తున్నాయి అని అలా చెప్పేశాడు. ఎంతసేపు చేసాడు అంటే నాడి అంటే 3 చెప్తారు. ఇలా పట్టుకుని వాతం, పిత్తం, కఫం, ఈ 3 ఎలా ఉన్నాయి చూస్తారు. అంటే ఈయన కొంచెం దాంట్లో సాధన అధికంగా చేయడం వల్ల 12 నాడీలు పట్టుకున్నాడు ఈ చిన్న ప్లేస్లో. ఇలా అంతే అంటే ఎంత విజ్ఞానం దాగి ఉందో దాంట్లో. పూర్వం వెళ్ళి కూర్చుంటే నీ నాడి పట్టుకుని అమ్మ నిన్న నువ్వు చికెన్ తిన్నావా లేకపోతే గోంగూర తిన్నావా చెప్పేవారు. ఎలా తెలుసు ఆయనకి? ఇక్కడ చాలామంది నాతో సహా చాలామంది మేము వైద్యం చేసేస్తున్నాం. నేను కూరగాయలతో చెప్పేస్తున్నాను, ఇంకోళ్ళతో చెప్పేస్తున్నారు. నేను మా గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నాడి పట్టుకోవడానికి నుంచి ఈవినింగ్ హాస్పిటల్ క్లోజ్ అయ్యేంత వరకు ఏమీ ముట్టుకోలేదు. ఎందుకు తినట్లేదు అని అడిగాను. నేను స్పృహలో ఉండాలి, సిద్ధిలో ఉండాలి. కడుపు తినేసి ఉంటే, కడుపు నిండిపోయి ఉంటే స్పృహ ఎక్కడ ఉంటుంది? నిద్ర వస్తుందని కాదు, స్పృహ ఉండదు. రోగాన్ని పట్టుకోవాలంటే నా దగ్గర నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ ఉండాలి. నీలో ఉన్నటువంటి ఇబ్బందులు నువ్వు మంచోడో చెప్పాలంటే నేను మంచోడే ఉండాలి. అలా అని డయాగ్నోస్ చేశాను. అంటే మనకి సిద్ధులు ఉన్నాయి కదా, అనిమా సిద్ధి, లగిమా సిద్ధి, ఈప్సిత సిద్ధి, అష్టసిద్ధులు అంటాం. ఈ అష్టసిద్ధుల్లో ఏవో కొన్ని సిద్ధులు వస్తే తప్ప అవతల వాడికి ఉన్నటువంటి సమస్యల్ని మనం తీర్చలేము. యూట్యూబ్లో నేను చెప్పేస్తున్నాను కదా, ఎక్కడో పుస్తకం చదివేసి లేకపోతే ఎక్కడో వినేసి నేను చెప్పేస్తుంటాను. దాని మీద నాకు కొంచెం కూడా అవగాహన ఉండదు, దాని మీద నేను సాధన ఉండదు. నేను ఇప్పుడు చెప్తున్నటువంటి వెజిటబుల్ అనే దాన్ని 2018లో నేర్చుకున్నాను. తర్వాత దాని మీద సాధన పెట్టాను. 1 డే క్లాస్ అది. ఓకే. ఆయన ఎక్కడో హిమాలయాల నుంచి అంటే ఏ కూరగాయలు తింటే అంటే ఎలాంటి రోగాలను నయం చేయొచ్చు అన్నది నేర్చుకున్నారు. 1 డే క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక అక్కడ నుంచి సాధన మొదలు పెట్టాలి. 2021కి మనకి కోవిడ్ వచ్చినప్పుడేగా, 2021 మార్చ్ ఆ సమయంలో 2020 మార్చ్ 22వ తారీఖు లాక్డౌన్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి సాధన పెరిగింది. ఈ కోవిడ్ని ఈ వెజిటబుల్స్ తోటి ఎదుర్కొన్నాను నేను. కోవిడ్లో ఈ కూరగాయలు వాడే దాన్ని ఎదుర్కోవడం, చాలామందికి దాని గురించి చెప్పడం, ఇవన్నీ చేసామన్నమాట.
అంటే అన్ని వెజిటేబుల్స్ అంటారా? పర్టికులర్‌గా ఒక వెజిటేబులే అంటే మనకు ఏదైనా కూరగాయలు చాలా ఉన్నాయి. హ్మ్. అందులో ప్రత్యేకంగా కొన్ని అంటే ఫస్ట్ మీకు తెలియాల్సింది మన శరీరం 12 సిస్టమ్స్ మీద ఆధారపడి ఉంది. ఈ శరీరం అంతా కూడా 12 రకాల సిస్టమ్సే. ఇక అంతకు మించి ఉండవు. ఈ రోగాలు కూడా ఈ 12 సిస్టమ్స్‌కి సంబంధించి వస్తాయి. అప్పుడు 12 సిస్టమ్స్‌కి 12 రకాల వెజిటబుల్స్. హ్మ్. రోగాలు 12, కూరగాయలు 12. సింపుల్ కదా! ఏమేమవి? మనకి మన శరీరంలో 12 సంఖ్య అనేది డైజెషన్ సిస్టమ్ దగ్గర స్టార్ట్ అయ్యి సర్క్యులేటరీ సిస్టమ్‌తో ఎండ్ అవుతుంది. హ్మ్. అంటే తలతో స్టార్ట్ అయ్యి గుండెతో ఎండ్ అవుతుంది. ఓకే. ఈ సిస్టమ్. కానీ మనకి మీరు ఇంగ్లీష్ మెడిసిన్‌లోకి వెళ్ళాం అనుకోండి. యాంటీబయాటిక్, గ్యాస్ట్రిక్, అల్సర్‌కి ఇంకో టాబ్లెట్, పుల్ల పడితే ఇంకో టాబ్లెట్, ఇన్ఫెక్షన్స్‌కి ఇంకో టాబ్లెట్ అండ్ యాంటీ యాక్సిడెంట్స్ ఇన్ని కొన్ని వేలు ఉన్నాయి. కన్ఫ్యూజన్. హ్మ్. అది ఆ చదువుకున్న వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి మర్చిపోతుంటారు. ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. అవును. మీకు ఎన్ని రకాల రోగాలు వచ్చినా ఈ 12 మాత్రం మారవు. డైజెషన్ సిస్టమ్ మారదు, యూరినరీ కిడ్నీ సిస్టమ్ మారదు, నర్వస్ సిస్టమ్ మారదు, బయోమెట్రిక్ క్లాక్ మారదు, మజిల్ సిస్టమ్ మారదు, డిఎన్ఏ మారదు, లివర్ మారదు, లంగ్స్ మారవు, లింఫాటిక్ సిస్టమ్ మారదు, బోన్స్ మారవు, హార్మోన్స్ మారవు, హ్మ్. ఎక్సోక్రైన్ గ్లాండ్స్ ఇవేమీ మార్పు చెందవు. కానీ మరి మెడిసిన్స్ నెంబర్ ఆఫ్ ఏజ్ని బట్టి అవి మారిపోతుంటాయి. చేంజ్ అవుతుంటాయి. ఇక కూరగాయలు ఏమైనా మార్పు వస్తుందా? చిన్నపిల్లవాడికి బీరకాయ ఎవరికైనా సరే ఇన్ఫెక్షన్స్ వస్తే బీరకాయ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. హ్మ్. దొండకాయ మనలో ఉన్నటువంటి లివర్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ఓకే. నిమ్మకాయ హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. వీటిలో ఏ మార్పు ఉండదు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల నీకు థైరాయిడ్ రావచ్చు, యూట్రస్లో ప్రాబ్లం రావచ్చు, పీసీఓడి రావచ్చు, నెంబర్ ఆఫ్ దానికి సంబంధించి ఎనర్జీ లాస్ అవ్వచ్చు, ఇవన్నీ జరుగుతుంది. నిమ్మకాయ తింటే ఇది ఒకవేళ థైరాయిడ్ బాగోకపోతే దాన్ని సెట్ చేస్తుంది, గర్భసంచిని బాగు చేస్తుంది, ఓవరీస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని క్యూర్ చేస్తుంది, ఒకవేళ ఓవరాల్ ఎనర్జీ తక్కువ ఉంటే ఇంప్రూవ్ చేస్తుంది. హ్మ్. అందుకని ఈ వెజిటేబుల్ థెరపీ అనేది నెంబర్ 1. న్యూట్రిషన్ వాల్యూస్ హైగా ఉన్నాయి, నాట్ సింథటిక్, నాట్ కెమికల్. ఇప్పుడు ఇది సన్ స్పిరిచువల్ సొసైటీలో ఈ వెజిటేబుల్‌కి సంబంధించిన వైద్యం కూడా జరుగుతుందా సార్? సూర్యుడు అంటేనే ఆధ్యాత్మికత, ఆధ్యాత్మికత అంటేనే ఆరోగ్యం. శారీరక ఆరోగ్యంగా బాగున్నవాడు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందగలడు. హ్మ్. ఒంట్లో బాలేనోడు నువ్వు దేవుడు దండం పెట్టు పూజలు చేయి అంటే అక్కడ చేయగలమ్మా. అందుకని ముందు సొసైటీలో ఆరోగ్యాన్ని ఇవ్వగలగాలి. ఆరోగ్యం భాస్కరాధీనం. సూర్యుడు ఏమిస్తాడు? ఆరోగ్యాన్ని ఇస్తాడు. అందుకని సూర్యశక్తి నిక్షిప్తమై ఉన్నటువంటిది ఎక్కడ? నేను ఈజీగా మీకు ట్రాన్స్ఫర్ చేయాలంటే కూరగాయలు. హ్మ్. ఎందుకని కూరగాయలు ఇస్తే మీకు ఆరోగ్యం ఆరోగ్యం చేకూరుతుంది. ఇచ్చినట్టే. ఆరోగ్యం చేకూరిందంటే ఆటోమేటిక్గా ఆధ్యాత్మికంగా మీరు వచ్చేస్తారు. ఇది ఎందువల్ల వచ్చింది? సన్ స్పిరిచువల్ సొసైటీ వల్ల వచ్చింది. సన్ స్పిరిచువల్ సొసైటీ దాని అర్థం ఏంటి? సూర్యుని దండం పెట్టండి. విక్రమాదిత్య గొప్పవాడు కాదు, హ్మ్. సూర్యుడు సూర్యుడు గొప్పవాడు. ఇప్పుడు మనం ఉన్న జనం ఏమైందంటే నేను మంచి విషయాలు చెప్తుంటే నాకు గుడి కట్టేస్తారు. చెప్పింది నేను నమ్మింది సూర్యనారాయణమూర్తిని. అందుకని మీరు గుడి కట్టాలంటే దండం పెట్టాలంటే సూర్యనారాయణమూర్తి పెట్టాలి, విక్రమాదిత్య కాదు. అంటే అలా అలా అయిపోయింది. మనం నేర్చుకోవాలి. అందుకని కూరగాయల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు మెడిసిన్స్ వాడుతున్నారమ్మా, హ్మ్. హాస్పిటల్కి వెళ్ళి మందులు ఇచ్చారు, వాళ్ళు ఏం చెప్తారు? డైట్ చెప్తారు. డైట్లో ఏముంటాయి? కూరగాయలే ఉంటాయి. ఇవి లేకుండా మందులతో గడపగలవా? లేదు. అంటే ఇది అవసరం ఉంది, హ్మ్. దీని అవసరమే ఉంది. ఇదంటూ లేకపోతే మీ బాడీ అంటూ యాక్సెప్ట్ చేయకపోతే మెడిసిన్స్ కూడా రిజెక్ట్ చేస్తుంది. మీరు ఒక ట్యాబ్లెట్ వేసుకున్నారు, లివర్ బాగాలేదు, వాంతులు అయిపోతాయి. మీరు వాంతులు ఆపడానికి కూడా ఇంజెక్షన్ చేస్తారు, అవును. జోఫర్ చేస్తారు. అప్పుడు లివర్ని సప్రెస్ చేసి ఆ ప్రాబ్లమ్ని డైవర్ట్ చేస్తారు. అది లోపలికి వెళ్ళి లివర్ గెంటింది, ఒప్పుకోలేదు, ఇంజెక్షన్ చేశారు, ఆగింది. లార్జ్ ఇంటెస్టెన్స్కి వెళ్ళి మోషన్ ద్వారా బయటికి గెంటడానికి ట్రై చేస్తుంది, మళ్ళీ మీరు మోషన్ కూడా ఆపారు. అప్పుడు ఆ పర్టికులర్ చెత్తను ఎక్కడో చోట దాసింది, అది ట్యూమర్ అయింది, తర్వాత అది క్యాన్సర్ అయింది. వాంతులతో పోయేదానికి క్యాన్సర్ దాకా వెళ్తున్నాం, హ్మ్. తలనొప్పితో పోయేదానికి తల పగలగొట్టుకుంటున్నాం, బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి పెరాలసిస్కు దాకా పోతున్నాం. సింపుల్గా మన కళ్ళ ఎదురుగుండా ఉన్నాయిగా. ప్రతిరోజు రెండు కూరగాయలు వండుకుని తినేస్తే, హ్మ్. ఆవిరి పట్టుకుని తినేస్తే అన్ని రోగాలు పోతాయిగా. అన్నీ పోతాయి, A to Z పోతాయి. 12 ఉన్నాయి మనకి. 12 రాసులు, 12 రకాల కూరగాయలు, 12 రకాల ఆయుర్వేదిక్ మెడిసిన్స్, 12 రకాల హోమియోపతి మెడిసిన్స్ మన జీవితాన్ని కాపాడేస్తాయి, నో డౌట్. 12 మీదే ఉంది. హ్మ్. త్వరలో ఒక 12 మంత్రాలు కూడా తీయడానికి ట్రై చేస్తున్నాను వేదం నుంచి. ఒక మంత్రం చదివితే, సూర్యుడు అంటే జ్ఞానం కదా, ఆ మంత్రం చదివితే జ్ఞానం వస్తుంది, 100% జ్ఞానం వస్తుంది.